ఎల్లారెడ్డి మున్సిపాలిటీని ఎన్నికల్లో దక్కించుకుని రక్షించుకునే బాధ్యత తనదేనని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మున్సిపాలిటీకి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని, పెద్ద చెరువుకు ట్యాంక్ బండ్, సివిల్ ఆసుపత్రి ఆధునీకరణకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే వాటికి కలరింగ్ ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి తెచ్చిన నిధులు జీవోలు చూపించారని ప్రజల ముందు ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ప్రజల ఆశీర్వాదం గురించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు వచ్చినాయి, అన్ని పార్టీలు వస్తారు, చెప్తారు, ఏం చేసిందో చెప్తారు, ఏం చేయబోతారో కూడా చెప్తారు. మేమేం చేసిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేపు మున్సిపాలిటీ గెలిస్తే ఏం చేస్తామో మేము చెప్తాం. కానీ నిర్ణయం తీసుకున్నది ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు. మొన్న మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఎల్లారెడ్డికి వచ్చి మేము ఎల్లారెడ్డిలో ఏమేమి పనులు చేసినామో క్లుప్తంగా చెప్పడం జరిగింది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు దానికి కౌంటర్ గా కేటీఆర్ వచ్చారు కదా, మేము కూడా ఎవరినో తోలుకొని రావాలని చెప్పి ఆగా మేఘాల మీద ఒక మంత్రిని పట్టుకొచ్చిండ్రయ్య. 6 నెలల మంత్రి, ఆయన జీవితకాలం కాదు, 6 నెలలే. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, ఇంకో 3 నెలలు ఉంటాడు. ఆ 6 నెలల మంత్రి వచ్చిండు. ఇక మా ఎల్లారెడ్డి ప్రజలు చూసిండ్రు, అబ్బాయి 3 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎల్లారెడ్డికి ఏం చేసిండ్రో చెప్తారు, ఇంకా భవిష్యత్తులో ఏం చెప్తారో, ఏం చేశారో చెప్తారని చెప్పి అందరు చూసిండ్రు. వచ్చిండ్రు, 4 మాటలు ఏదో ఎలక్షన్లు మేము సజావుగా జరుపుతున్నామని ఏం చెప్పడానికి కూడా ఎల్లారెడ్డికి ఏం చేసిండ్రో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏం లేక ఓడిపోతున్నామని చెప్పి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఓడిపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పౌరులను బెదిరిస్తున్నారు, ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు, ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు, ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు. ఎవరైనా గులాబ్ జెండా పట్టుకుని యువకులు ముందుగా ఉత్సాహంగా పనిచేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసుకుంటే భయపెట్టిస్తున్నారు. బిడ్డ, ఇది ఎల్లారెడ్డి, మదన్ మోహన్, నీ తాటాకు సపోర్ట్లకు, నీ పోలీసులకు బెదిరింపులకు ఎవ్వరు భయపడరు. ప్రాణాలు తెగించేదాకా పోరాటం చేస్తారు ఎల్లారెడ్డి పిల్లలు, యువత. ఇవాళ ఉద్యమాలకు ఇది పెట్టిన గడ్డ ఎల్లారెడ్డి. నీ భయభ్రాంతులకు నీ వ్యాపారస్తులు ఎవ్వరు భయపడరు. ఈడమైనా వ్యాపారస్తులు ఏమైనా స్మగ్లింగ్ చేస్తుర్రా, దొంగదందాలు చేస్తుర్రా మా ఎల్లారెడ్డి వ్యాపారస్తులు? నువ్వు భయపెట్టడానికి ఎక్కడికైనా వచ్చి ఈడ ఎల్లారెడ్డిలో మా వాళ్ళని భయపెట్టిస్తావా? నువ్వు ఎల్లారెడ్డికి చేసింది ఏమిటి, ఒరగబెట్టింది ఏంది? మేము చెప్పినా, ఆ రోజు కూడా చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు ఎల్లారెడ్డికి 2 నెలల 3 నెలల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినవో చెప్పు, మా పోచమ్మ గుడి కాడ మాట్లాడతాం.